మనం మారమా? మారువా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆ వీడియో గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. అది ఒక క్రికెట్ స్టేడియం. అక్కడ ఫైర్ వర్క్స్ కాల్చకూడదు. అయినా కాల్చారు. సరే, ఒక నిమిషం తెలీదనుకుందాం. కనీసం ఆ కాల్చిన తర్వాత అయినా క్లీన్ చేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా మన వాళ్ళకి? ఆ వీడియోలో చూస్తే పిల్లలతో కాలుస్తున్నారు. పిల్లలకి అట్లీస్ట్ పిల్లలకన్నా చెప్పాలి కదా, మనము కాల్చిన తర్వాత ఇది ట్రాష్ చేయాలి అన్న అనీసం చెప్పరా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు పిల్లలకి? సరే, మీరు అక్కడ కాల్చారు, అక్కడే వదిలేశారు. అట్లీస్ట్ పబ్లిక్ సేఫ్టీ కూడా తెలియదా మీకు? ఇది ఇది ఫాల్ సీజను. ఇక్కడ అన్ని వుడ్స్ ఉంటాయి, గ్రాస్ కూడా డ్రై ఉంటుంది, లీవ్స్ డ్రై ఉంటాయి. ఫైర్ ఏదైనా క్యాచ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ప్రాపర్టీ డ్యామేజెస్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ ఫొటోస్లో చూస్తే ఆ గ్రౌండ్ గ్రాస్ కూడా అంతా కాలిపోయినట్టుంది. సో అంటే మనము అమెరికన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం? మన ఆనందమేనా? మన సెలబ్రేషన్సేనా? మన సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలి, కానీ ఇంకొకరికి ఇన్కన్వీనియన్స్ కాకూడదు. అంత ఆక్వర్డ్గా బిహేవ్ చేసి దివాళీ అనేది అమెరికన్స్లో ఒక కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్గా ఉంది. లైక్ దివాళీ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని. నేను ఆ ఫేస్బుక్ మారిస్విల్ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన లింక్ని యాక్చువల్గా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక్కసారి మీరు ఆ కమెంట్స్ చదవండి. అమెరికన్స్ ఎంత ఘోరంగా మన గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇది ఎక్స్పెక్టెడే, ఇంతకంటే వీళ్ళ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము అని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనేది. సో మన మర్యాద మనమే తీసుకుంటున్నాం. అంటే భారతదేశం అంటే గౌరవం ప్రేమించడం కాదు, భారతదేశాన్ని గౌరవాన్ని నిలిపేలా ప్రవర్తించాలి. ఇంకొక వీడియో యాక్చువల్లీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది న్యూ జెర్సీ వీడియో. ఒకసారి ఈ వీడియో చూడండి. రోడ్డు మీద ఫైర్ వర్క్స్ కాల్స్తున్నారు. అక్కడ ఫైర్ ఇంజిన్ అంటే ఫైర్ మెన్ వచ్చేసి అవి ఆర్పుతుంటే, అది అయినా కూడా యాక్చువల్లీ ఫైర్ వర్క్స్ పేలుతుంటే అందరూ క్లాప్స్ విజిల్స్ కొడుతున్నారు. ఇదేమి పైచాచిక ఆనందమో నాకు అర్థమైతలేదు. దివాళీ అంటే దీపాలు వెలిగించుకోవాలి, అంతగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంటిని లైట్స్తో డెకరేట్ చేసుకోవాలి, స్వీట్స్ ఎక్కువ చేసుకోవాలి, ఇంటి ముందు ఏదో 4 ఫైర్ వర్క్స్ ఏదో చిన్న స్పార్కిల్స్ చిచ్చుబుడ్లో ఏదో 2 కాల్చుకోవాలి. అది మనము పక్కన నేబర్స్ కూడా హెడ్సప్ ఇచ్చో, హెచ్ఓఏకో లేదంటే కమ్యూనిటీ గ్రూప్స్లో ఎక్కడన్నా పోస్ట్ చేసి, ఇలా కొందరు చేసే ఈ పిచ్చి పనుల వల్ల ఓకే మంచిగా బతుకుతూ ఉంటారు చూడండి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కిడ్స్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? రేపు పొద్దున వాళ్ళ స్కూల్లోకి పోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన పిల్లల్ని కూడా బుల్లీ చేస్తారు. ఏమనంటే, మీరు అందరూ ఇట్లా చూడండి, ఇలా ఫైర్ వర్క్స్ కాల్చి ఇలా చేశారు అనేసి సోషల్ మీడియాలో. ఎందుకంటే అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నారు ఈ మధ్య. దయచేసి కొంచెం రెస్పాన్సిబుల్గా బతుకుదాము, మరీ సెల్ఫిష్గా కాదు. నేను అనుకోవడం వేరు, నేను మాత్రమే అనుకోవడం వేరు. సో దయచేసి రెస్పాన్సిబుల్గా ఉందాం. జై హింద్.